కళ్ళం నీళ్ళు వచ్చేసి మా దత్తిలేండి, మేము ముసలిం అంటే మేము సాయిబులు. మా సాయిబుల్లో పెళ్ళి అవుతుంది. శంషాద్ కూతురు ఫర్జానా దాసన్ ప్రసాద్ గారు, అతని జనసేనకి నేతోటి మాకు 30 ఏళ్ళు సాయం చేశారు. సాయం చేసింది కాక పేద వ్యక్తికి మంచి అభిమానంగా చూస్తాం. మా అబ్బాయి లాంటివాడు అందరికీ సాయం చేస్తున్నారు. అలాగే మాకు సాయం చేశారు. మంచికైనా చెడ్డకైనా మా మనవరాలు పెళ్ళంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి 30 ఏళ్ళు ఇచ్చి సాయం చేశారు. వేద వ్యక్తి అంటే అతనికి చాలా అభిమానం మీద అందరికీ సాయం చేస్తారు, అన్నీ చేస్తారు. ఇంకా దేవుడు అతనికి ఆరోగ్యంగా పిల్ల పాపలతో కలకల్లాడుతూ బాగా ఉండాలి. నా పేరు శంషాద్. నేను అత్తిలి మండలంలో ఉంటాను. నాకు మా ఆయనగారు లేరు, నాన్న లేడు, తమ్ముడు లేడు, ఎవరూ లేరు. మా అమ్మాయి చిన్నతనంలోనే నాకు యాక్సిడెంట్ అయ్యి మా ఆయన చనిపోయారు. నేను బట్టల కొట్లో షాప్లో పని చేసుకొని పిల్లల్ని చదివించుకుంటూ వచ్చాను. నాకు హెల్త్ బాగోదు. అందరూ ఉన్నారు, సాయం చేసేవాళ్ళు తక్కువ. అందుకని అన్నయ్య దగ్గరికి వచ్చి సాయం అడిగితే అన్నయ్య ఇస్తానమ్మా అని చెప్పారు. దాని గురించి వచ్చి అడిగితే అన్నయ్య డబ్బులు ఇచ్చాడు నాకు 25,000 మా అమ్మాయి పెళ్ళికని అడిగితే. ఏం లేదు, కంగారు పడకండి, ఉన్నాను కదా. ముగ్గురు తల్లి ముగ్గురు ఒక దగ్గర ఉంటారు. అవునా, సెపరేట్గా ఉంటున్నారు మీరు? సపరేట్గానే ఉంటున్నాను. సాయిబు గారు చచ్చిపోతా ఒకటే చెప్పారు. ఇద్దరు కొడుకులు ఉన్నారు నాకు. ఒక నలజల్లో ఒక మాటేరు ఎల్లు 2 రోజులు ఉండి వచ్చి నువ్వు ఉంటావు, నీకు ఆకలి వేస్తుంది, వాళ్ళ కుండల్లో పెట్టుకుని తినలేవు, టీ పెట్టుకుని తాగలేవు, ఎవరైనా వస్తారు గబుక్కొని ఇంత టీ పెట్టి ఇవ్వగలుగుతావు, ఇంత అన్నం తినేటప్పుడు వస్తారు, అన్నం తినమని చెప్పగలుగుతావు. వాళ్ళ ఇంట్లో ఉంటే చెప్పలేవు కదా, నీ పాసులకి నువ్వు వండుకో. పింఛన్ ఏదో ఇప్పిస్తారు, నీ పేరే పింఛన్ తెప్పిస్తారు. ఆ పింఛన్ తీసుకొని ప్రసాద్ గారు ఏదో చూసుకొని వెళ్ళి ఆ బాబుకి ఇలా కష్టం సుఖం చెప్పుకొని నువ్వు బతుకున్నావు. అందు గురించి నాకుండా నేను పాసులకి వండుకుంటాను. ఏదో అంత మంచి చెడ్డ నేను ఏరేగా 1500 పెళ్ళి అయిపోయి నీకు కూడా ఏదైనా చేస్తాను, కంగారు పడుకునే ఉన్నాను కదా, నేను చూస్తాను. అదే చెప్పేదేనండి, యాక్చువల్గా ప్రతి పార్టీకి నాయకులు ఉంటారు, కానీ అందరికీ సహాయం చేసి గుణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మాలాంటి వాళ్ళు ఈయన చూసి మీకు అర్థమైందా, ఇన్స్పిరేషన్ అయ్యి అర్థమైందా, ఆయన సినిమాల్లో కష్టపడిన సొమ్ముని తను సొంతంగా సంపాదించుకున్నా, అంటే ఏ రకంగా అయినా ఒక మామిడి తోటలా ఉన్నాయి, ఏది సంపాదించుకున్నా సరే ప్రజలకు ఎలా పెడుతున్నాడు అంత సమర్థత మనకు లేదు, కోట్లు. కానీ నాకున్న పరిధిలో కొంతవరకు రిలీఫ్ ఇవ్వగలను అనే థాట్తో ఎవరైనా మీరు సాయం అడిగితే చిన్నగా, మరీ పెద్దగా ఏం కాదు, నేను చిన్నగా ఏదో సాయం. దీనందరికి కారణం ఏంటంటే కేవలం ఆయన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా తీసుకునే నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నా. ఏ ఒక్క మీరు ఏదో దీవింతారనో లేకపోతే ఇంకోటో అని కాదు మాత్రం కాదు. అసలు ఏ విషయంలో అయినా సరే దాసం ప్రసాద్ అనే వ్యక్తి ఈ మా అత్తిలి మండలంలో కానీ నియోజకవర్గంలో ఎవరికి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ మంచి వచ్చినా నిలబడి ప్రతి దానికి హెల్ప్ చేయడం అనేది ఆయన మరి అందరికీ ఉండదండి. ఆ భావం, ఆ పద్ధతి చాలా బాగా చేసుకెళ్తారండి. అసలు కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకుండా అలా దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్తాడు. అదంతా కంపల్సరీ. అది మా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే దానాలు, ఆ ఇన్స్పిరేషనే ఈయన బాగా తీసుకుంటాడు. ఆ ఇన్స్పిరేషన్లోనే ఉన్నాడండి ఆయన. అంత బాగా తీసుకెళ్ళడం ఇది బాగా మాకు ఎంతో హ్యాపీ అండి మాకు అంతా. అంతేగాని ఇలాంటి పేదవాళ్ళకి ఎంతమందికి అండి మీరు ఇవాళ ఒక్కరోజు ఒక్కళ్ళనే చూశారు, కానీ చాలా చేస్తూ ఉంటారు. నా పేరు ప్రభాకర్ అండి, నేను అత్తిలి టౌన్ ప్రెసిడెంట్, మా తణుకు నియోజకవర్గం అండి. మా మండల ప్రెసిడెంట్ మా దాసం ప్రసాద్ గారు ఈరోజు మన పేద ముస్లిం అమ్మాయి ఫర్జానా, ఈ ఫర్జానాకి అదే పెళ్లి నిమిత్తం అండి 30,000 ఆయన సాయం చేశారండి. मेरा नाम है शमशाद है. मैं प्रसाद अन्या का न्या को पैसे पूछूँ, उन्होंने ही पैसे दिलाए जनसेना पार्टी तरफ से. प्रसाद अन्या मुझे 25,000 दिए. 25,000 देते बार भी वो कार्यकर्ते में एक अग्नि है नहीं. 5,000 संगत से 5,000 फ़ोन पे मारे मेरे को.
बहुत लागू मैं बहुत ऋण पड़को है, उसके वास्ते मैं बोल तुम्हें मुझे 25,000 से एक 5,000 30,000 मिले मेरे को। मेरी बेटी शादी को काको पूछना दे रही, जनसेना पार्टी से 5,000 एक 25,000 एक मेरे को सहायता दिए, सहायता करे। मुझे मर्द नहीं है, भाई नहीं है, बाबा नहीं है, कौन नहीं है। मैं अकेली कपड़े दुकान में कर लेते, मेरी बेटी को पढ़ाते भी अब तक इतने दिन से पढ़ाते आको है। अब मेरे बच्ची को शादी को बोलूँ तो मुझे है नहीं, जनसेना पार्टी वाले पैसे दिए। జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చేసుకోండి. వెనకాల ఉంటారులే చెల్లె